one, which is Telugu people across the world, across the globe should be number one. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎన్టీఆర్ గారు మీకు చిన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారంట, అంటే ప్రజల కోసం ఎలా పోరాడాలి అని. ఇప్పుడు అన్న ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకటే, ఆయన చూస్తే భయం కలిగేది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ. మనవాడైనా ఆప్యాయంగా పిలిచినా ఇంట్లో మాకు చెప్పి పంపించారు, ఎవరి దగ్గర పెట్టుకో, పిచ్చి పనులు చేయొద్దని. కొంచెం అల్లరి ఎక్కువ నేను చిన్నప్పుడు. సో ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ మనవడు కానీ మనవరాలు కానివ్వండి అందరూ దగ్గర తీసుకునేవారు, ప్రేమగా చూసేవారు. అప్పుడు మేము అందరం చిన్న వయసు కలిగిన వాళ్ళం. కానీ మీరు చూస్తే ఆయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి ఏ ఆశయాలతో అయితే పార్టీని నడిపించారో మాకు ఇప్పుడు కూడా తెలుసు. ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్రాలో కానివ్వండి సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ మాకు గుర్తు చేస్తూ ఉంటారు. మేము ఎప్పుడు దారి తప్పితే మాకు 2 ముట్టకాయలు వేసి మళ్ళీ దారిలో పెడతారు మమ్మల్ని. సో మాకు ఆ కమిట్మెంట్ ఉంది. ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారో అదే ఆశయాలతో పార్టీని మేము ముందుకు తీసుకెళ్తాం. అమరావతి మధ్యలో ఆగిపోవడం జరిగింది, మళ్ళీ మొదలు పెట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది సార్? అమరావతి పరిస్థితి ఏంటి? మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించాం. అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ ఈ నెలాఖరుగల మొదలవుతాయి. అన్ని పనులు ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్ర రాష్ట్రం కానీ, 2 రాష్ట్రాలు కూడా కలిసికట్టుగా తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం కలిసికట్టుగా పనిచేయాలని మేము కోరుకుంటాం. అన్నగారితో ఉన్న నాకు బెస్ట్ మెమరీ అంటే, ఒకసారి మేమందరం హ్యాబిట్స్లో ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి అని ఆయన కోరారు. మేమందరం కోరాం, మనోడు మనవరాలు మేము ఒక 10 మంది ఉంటే మేమందరం గొడవ పెట్టి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయనకు పెద్ద బండి ఉండేది, ప్యాకర్డ్ అని, ఇప్పుడు కూడా ఉంది మా మామయ్య గారి దగ్గర. ఆయన నేనే నడుపుకుంటే తీసుకెళ్తానని ఏమో స్పీడ్గా వెళ్ళారు. మేము గండిపేటకి వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది. సగం మంది మేము లెఫ్ట్ అనో సగం మంది రైట్ అనో ఆయన తీసుకెళ్ళి సెంటర్లో గుద్దారు. సో ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కారణం మేమందరే, మనోడు మనవరాలు వెనకాల కూర్చున్న వాళ్ళు. సో అట్లా అనేక మంచి మెమరీస్ పెద్ద ఎంతమా అనుకోండి. సార్ ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాలు ఇప్పటికే పూర్తయ్యాయి. భారతరత్న డిమాండ్ అనేది అది ఇంకా అలాగే ఉంది. ఏ విధంగా ముందుకెళ్ళున్నారు సార్? ఆ డిమాండ్ ఉంది. మా జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు దానిపైన స్పష్టంగా ఈరోజు కూడా మాట్లాడతారు. ఆ డిమాండ్ ఉంది. మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం. తప్పనిసరిగా అన్న ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మీరు చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అన్కండిషనల్. ఎన్నికల ముందలు చేరాం. మేము ఎప్పుడు కోరేది తెలుగు రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం మేము అహర్నిశలు పనిచేస్తాం. దాంట్లో భాగంగా విశాఖ ఉక్కుకు వచ్చేగల ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది. అందరం అంటే ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కలిసికట్టుగా పోరాడి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లనే పరిస్థితి వస్తే ఆనాడు బాబు గారు, ఎర్రంనాయుడు గారు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని కాపాడుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో మన నిర్మలా సీతారామన్ గారు, కుమారస్వామి గారు కలిసికట్టుగా కూర్చుని విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే వాళ్ళు అదనంగా నిధులు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే పవర్, వాటర్ సబ్సిడీ ఇచ్చి ఉక్కు ఫ్యాక్టరీ, ఎందుకంటే అది స్ట్రాటజిక్ అసెట్, భారతదేశానికే కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ జరగకుండా చేయాలి అనే లక్ష్యంతో మేము మాట్లాడుకుని సంప్రదింపులు చేసాం. 7 నెలల్లో సాధించుకున్నాం. సార్ తెలంగాణలో ముఖ్యంగా క్యాడర్లో ఆశలు ఉన్నాయి, ఏం చెప్తారు సార్ తెలంగాణకు సంబంధించి? తెలంగాణకు వచ్చేగల పార్టీలో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే సభ్యత్వాలు ఇప్పటికీ 1,60,000 మంది సభ్యత్వాలు, క్రియాశీలక సభ్యత్వాలు తీసుకుంటాం జరిగింది. ఇది 2014 తర్వాత నేను సభ్యత్వంలో యాక్టివ్గా ఉన్నా, మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో మాకు తెలంగాణలో హైయెస్ట్ మెంబర్షిప్ ఉండేది 4 లక్షలు. ఇది మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు 4 లక్షల సభ్యత్వం ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోయినా 1,60,000 మంది సభ్యత్వాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి తీసుకున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ ప్రజలకి ప్రేమ ఉంది, ఆశ ఉంది. పార్టీ పునర్నిర్మాణం పైన మేము అందరం చర్చిస్తున్నాం.
త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. సార్ ఫైనల్ గా అంటే ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి, అవును. ఆకలి ఉండకూడదు అన్నారు. మళ్ళీ మీరు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఈరోజు అవునండి. ప్రతి పేదవాడు కడుపు నిండుతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ రెస్పాన్స్ ఎలా? అంటే మీరు చూస్తే అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చేదే కాదు, పక్కా గృహాలు అందించాలి, జనతా వస్త్రాలను తీసుకొచ్చారు, సో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలన్నీ మేము ముందలు తీసుకెళ్తున్నాం. చాలా దిక్కడలో కూడా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ఇప్పుడు మారింది, కాలం మారింది, అవసరాలు మారినాయి. మారిన అవసరాలు పరిగణనలో తీసుకుని ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు మేము ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం జరుగుతుంది. సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకు వెళ్ళాలి సార్? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. అది మీటింగ్ దావోస్ పర్యటన అయిన తర్వాత దాని మీద నేను స్పందిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, ఉంటానమ్మా. జై హింద్. థ్యాంక్ యూనా. ఫోటో లాస్ట్ దగ్గర అమ్మ వెయిటింగ్ మైక్ ఎవరో